అంటే అధ్యక్ష ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష ఆ రోజు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా ఒక మాటలో చెప్పాలంటే రైట్. ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఆ రోజుట్లోనే ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ని అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంటు, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 2 పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి ఆవిడ మొత్తం ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లో మేమందరం ఫైట్ చేశాం. ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు దిశ, నా దగ్గర చరిత్ర ఎవరు మార్చలేం. చరిత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు దిశ చాలామంది మీరు చూస్తే మట్టుకు సంబంధించినటువంటి పెద్ద జేయింగ్ గారు ఆయనే ఒక లెటర్ ఒకటి రాశాడు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి. అన్యాయం జరిగింది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొన్నే జరిగిన అన్యాయం మీద చాలా క్లియర్గా వీ బిలీవ్ దట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, a devout follower of Sanatana Dharma, Hindu Dharma, will establish a robust system to prevent such transgressions from occurring in Tirumala in the near future. We pray that Lord Sri Venkateswara, the God of gods, may bestow upon you the strength to protect rightness, the firm resolve to safeguard the sanctity of our temples and the restoration to uphold our traditions and values అని మాట్లాడుతూ నాకు కూడా ఒక కాపీ పంపించే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా యోధగిరి ఎత్తిరాజు మఠ్ వారు ఒక ఆందోళనతో వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక పక్క శ్రీ వ్యాసరాజ మఠ్ వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక ఈ విధంగా దిశ చాలామంది. ఇంకొక పక్కన
మన ఏదైతే రాఘవేంద్ర స్వామి మట్ నుంచి కూడా ఆయన ఒక లెటర్ పంపేయడం అంటే అధ్యక్ష నేను ఏమంటున్నానంటే ఈరోజు మనం చూసినప్పుడు దేశంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. నేనేదో ఒక ఈ విషయమే కాకుండా మిగిలిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసి ఇంకొక పక్కన దిశ ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే వీళ్ళ బిహేవియర్ చూస్తే వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దేశ 1-2 ఆర్టికల్స్ కదా దేశ, వందల కొద్ది ఆర్టికల్స్ టీటీడీ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన విషం కక్కే ఆర్టికల్స్. కడాన మీరు ఒకసారి చూస్తే దిశ ఇవన్నీ కూడా